హలో వ్యూవర్స్, వెల్కమ్ టు ఏఎన్ఆర్ న్యూస్ అప్డేట్స్. ప్రతిక్షణం ప్రజాపక్షం. మరి ఈనాటి ప్రధాన వార్తాంశాలు ఏంటో చూద్దాం. ఇక ఈనాడు దినపత్రిక పరిశీలిస్తే పర్యాటకానికి సొబగులు, ఆధ్యాత్మిక ప్రకృతి, హెల్త్ టూరిజంపై విడివిడిగా కార్యాచరణ. తీతీదే తరహాలో యాదగిరి గుట్టకు ఆలయ బోర్డు, ఫోర్త్ సిటీలో 1000 ఎకరాల విస్తీర్ణంలో హెల్త్ హబ్, హైదరాబాద్ వెలుపల 1000 ఎకరాల్లో మరో జూ పార్కు, అనంతగిరిలో ప్రకృతి వైద్య కేంద్రం, రామప్ప ఆకృతిలో కీసర ఆలయం, స్పీడ్ ప్రాజెక్టుల సమీక్షలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి. ఉన్నటువంటి పర్యాటక కేంద్రాలు ఏవైతే ఉన్నాయో వాటిని రక్షించే ప్రయత్నం చేయాలి కదా మీరు. ఇక్కడ వికారాబాద్లో పట్ట దామగూడెం ఫారెస్ట్ను పూర్తిగా నరికేస్తా ఉన్నారు నేవీ రాడార్ పేరుతోటి అని చెప్పి ఎన్నో వందల సార్లు అందరూ మొత్తుకుంటా పేపర్లు వస్తుంది, ఆ తర్వాత టీవీలలో వస్తుంది, సోషల్ మీడియాలో వైరల్ అవుతా ఉన్నది. విద్యార్థులు, అక్కడికి లోకల్ ప్రజలందరూ కూడా ప్రతిరోజు తీవ్రమైనటువంటి నిరసన వ్యక్తం చేస్తూ ఉంటే దొంగచాటున దానికి అనుమతులు ఇచ్చి ఆ పర్యాటక కేంద్రాన్ని పూర్తిగా సర్వనాశనం చేసే ప్రయత్నం చేస్తూ ఉన్నది ప్రభుత్వాలు, 2 కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు. దీని గురించి అడేటోళ్ళు లేక మీరు ఇట్లా తయారైంది. కానీ ఇప్పుడు కొత్తగా మీరు పర్యాటక కేంద్రాన్ని అభివృద్ధి చేస్తామని చెప్పి మాట్లాడతారా? ఉన్న వాటిని రక్షించుకునేటటువంటి సొయ్యి లేదు. అడవి కదా, అడవిలో కూడా దామగుండం ఫారెస్ట్ వికారాబాద్ అని చెప్పానంటే అక్కడ ఒక వాటర్ ఫాల్స్ కూడా ఉన్నది. చాలామంది అక్కడ చాలా హైదరాబాద్కి అతి దగ్గరలో ఉన్నటువంటి ఒక గొప్ప పర్యాటక కేంద్రంగా దాన్ని అభివర్ణిస్తారు అనుకుంటారు. దాని గురించి ఎటువంటి బాధ్యత లేకుండా ఇంతవరకు ఒక ప్రకటన ఇవ్వనటువంటి ప్రభుత్వం ఈరోజు రాష్ట్ర వ్యాప్తంగా లేకపోతే హైదరాబాద్ చుట్టుపక్కల యాదగిరి గుట్టను పర్యాటక కేంద్రంగా అభివృద్ధి చేస్తామని చెప్పారంటే మీరు చేసేదేమున్నది? యాదగిరి గుట్ట ఇయ్యాడదా? ఇప్పుడు కొత్తగా ఏమైనా చేస్తారా దానికి? న్యాయ వ్యవస్థపై అపార గౌరవం ఉంది. ఆ వార్తలపై విచారం వ్యక్తం చేస్తున్న సీఎం రేవంత్ రెడ్డి. సుప్రీంకోర్టు 4 మొట్టికాయలు వేసిన తర్వాత బండి సంజయ్, రేవంత్ రెడ్డి ఇద్దరు కలిసి మాకు సుప్రీంకోర్టులు అంటే గౌరవం ఉంది, కోర్టు తీర్పులు అంటే గౌరవం ఉన్నది, మేము మాట్లాడింది మాటలకు మేము వివరణ ఇచ్చుకుంటామని చెప్పి నిన్న మాట్లాడారు. మరి సుప్రీంకోర్టు తీర్పునిచ్చిందనంటే అక్కడ దానికి ఒక వాల్యూ ఉంటుంది అన్నటువంటి విషయం అప్పుడు తెలియలేదా? తహసీల్దార్ స్థాయిలోనే భూ సమస్యలకు పరిష్కారం, ఈ అంశంపైనే ఎక్కువ వినతులు. ROR 2024 చట్టం ముసాయిదాపై సూచనలు, క్రోడీకరణ తర్వాత మార్పులు చేర్పులు. రాష్ట్ర ప్రభుత్వం త్వరలో అమల్లోకి తీసుకురానున్న భూదస్త్రాలు, యాజమాన్య హక్కుల చట్టానికి సంబంధించి క్షేత్రస్థాయిలో కీలక సూచనలు అందాయి. ప్రధానంగా తహసీల్దార్ స్థాయిలోనే అధికారాలు ఉండాలని ఎక్కువ మంది నుంచి విజ్ఞాపనలు వచ్చినట్లు తెలుస్తుంది. ఈ మేరకు జూలై 2 నుంచి 23వ తేదీ వరకు ROR 2024 చట్టం ముసాయిదాను భూ పరిపాలన ప్రధాన కమిషనర్ వెబ్సైట్లో ఉంచి వివిధ వర్గాల నుంచి సలహాలు, సూచనలు, అభ్యంతరాలను స్వీకరించారు. ఎవరి సలహాలు, ఎవరి సూచనలు, ఎవరి అభ్యంతరాలు స్వీకరించారు? ప్రజలయా? ఇప్పటికీ చెప్తున్నాం, ప్రజలకు సంబంధించినటువంటి భూములకు సంబంధించినటువంటి ఇట్లాంటి హైడ్రా కావచ్చు, ఇంకా రకరకాలైనటువంటి జీవోలు లేకపోతే యాక్ట్లు, చట్టాలు ఇవన్నీ తీసుకొచ్చినప్పుడు రాష్ట్ర ప్రభుత్వం, ముఖ్యంగా రాష్ట్ర ప్రభుత్వం ఈ జీవోస్ కావచ్చు లేకపోతే ఆ యొక్క సర్క్యులర్స్ కావచ్చు, ఇవన్నీ ఇష్యూ చేసినప్పుడు తీసుకుపోయి పబ్లిక్ డొమైన్లో పెట్టినాం. అభ్యంతరాల స్వీకరణ జరిగింది అని చెప్పారండి. ఏ పబ్లిక్, ఎవరి అభ్యంతరాల స్వీకరణ జరుగుతుంది? ఇక్కడ ఎవరి సూచనల స్వీకరణ జరుగుతుంది? ఎవరు చేస్తాడు? మేధావులు చేస్తున్నారా? ప్రొఫెసర్లు చేస్తున్నారా? లేకపోతే ఎవరితోటైనా సర్వే చేయించి వాళ్ళ దగ్గర నుంచి సూచనలు తీసుకుంటున్నారా? ఎట్లా చేస్తూ ఉన్నారు? దాని గురించినటువంటి సమాచారం ఎవరికి పోతూ ఉన్నది? ప్రజల దగ్గరికి పోయి హైడ్రా అంటే ఈరోజు ఏవి రంగనాథ్ వచ్చి మొత్తం అంతా కూలగొట్టిన తర్వాత, నాగార్జున పెద్ద ఇష్యూ అయిన తర్వాత హైడ్రా అనేటటువంటి విషయం గురించి కూలంకుషంగా ప్రజలకు అర్థమైంది. కానీ హైడ్రా అంటే ఏంటిదో అసలు మొట్టమొదటిసారి 70% మంది ప్రజలకు తెలియదు. ఎందుకు తెలియదు? మీరు హైడ్రా కావచ్చు, ఇంకేదన్నా జీవోలు కావచ్చు, చట్టాల గురించి కావచ్చు, పబ్లిక్ డొమైన్లో పెట్టినది ఇంగ్లీష్లో పెడతారు, అది ఎవరికి అర్థమవుతుంది? మీరు మార్గదర్శకాల పేరిట ఎట్లా అప్లై చేసుకోవాలి, ఎట్లా దాని ప్రాసెస్ ఏంది, దాని విధానం ఏంటిది, దాని మార్గదర్శకాలన్నీ కూడా ప్రజలకు ఒక వీడియో రూపకంగా తెలియజేయాలి. ఈరోజు అనేక సాధనాలు ఉన్నాయి, సోషల్ మీడియా వేదికగా అనేక ప్లాట్ఫామ్స్ ఉన్నాయి. ఇప్పుడు మనకు ఫేస్బుక్ ఉన్నది, వాట్సాప్ ఉన్నది, అదేవిధంగా ట్విట్టర్ ఉన్నది, ఇన్స్టాగ్రామ్ ఉన్నది, ఇట్లా రకరకాలైనటువంటి వేదికలు ఉన్నాయి. వీటిల లోపల సర్క్యులేట్ చేయొచ్చు. మీరు ట్రోల్స్ చేయడానికి ప్రభుత్వము అఫీషియల్గా ట్రోల్స్ డిపార్ట్మెంట్ని మెయింటైన్ చేస్తుంది, ప్రతిపక్షము మెయింటైన్ చేస్తుంది. మరి వీళ్ళు మాట్లాడుకున్నాయి, వీళ్ళు అసెంబ్లీలో తడబడ్డాయో లేకపోతే మాట్లాడుకున్నాయో వీడియోలు దొరకబట్టి మరి ట్రోల్స్ చేసే బదులు నిజానికి ప్రభుత్వం ఎట్లాంటి పథకాలను పెట్టింది, ఆ పథకాలకు ఎట్లా అప్లై చేసుకోవాలి, ఎవరు అర్హులు, దాని మార్గదర్శకాలు ఏమిటి, పూర్తి స్థాయిలో ఏ చట్టాల ప్రకారం మరి ఏ
సెక్షన్ల ప్రకారం వీటిని రూపొందించరు, రాజ్యాంగంలో ఉన్నటువంటి ఏ అంశాల ప్రకారం వీటిని రూపొందించరు అనేటువంటి పూర్తి కూలంకుషంగా ఆ విషయాలను ప్రజలకు చెప్పే ప్రయత్నం చేస్తే ఆ సాధనాల ద్వారా, ఆ వేదికల ద్వారా ఇది చేయరు. ఇట్లా దీనివల్ల భూ సంస్కరణ ఎవరికైనా అర్థమవుతుంది అనే భాష నాకు అర్థం కాదు. ఫ్లూ సోకినప్పుడు యాంటీబయాటిక్స్ వద్దు, డెంగీ లక్షణాలు ఉన్నప్పుడు నొప్పి నివారణ మందులతో ముప్పు, ప్లేట్లెట్ల సంఖ్య తగ్గడంపై అనవసర ఆందోళన వద్దు, ప్రముఖ జనరల్ ఫిజిషియన్ డాక్టర్ ఎంవి రావు. నిర్ధారణ పరీక్షల తర్వాతే ఏ వ్యాధికైనా సరైన వైద్యం చేయడం సాధ్యమని ప్రముఖ జనరల్ ఫిజిషియన్ డాక్టర్ ఎంవి రావు తెలిపారు. వ్యాధిని నిర్ధారించుకోకుండా అనవసరంగా వైరల్ జ్వరాలకు యాంటీబయాటిక్స్, డెంగీ లక్షణాల లాంటి జ్వరాలకు నొప్పి నివారణ మందులు వాడటం అనర్థాలకు దారి తీస్తుందని చెప్పని అన్నారు. కానీ ఈ రోజుల్లో ఒకటి ఎట్లున్నదంటే 4 సార్లు హాస్పిటల్కి పోయేస్తే చాలు వాడు డాక్టరే, వాడు మెడిసిన్ ఇచ్చేవాడు కూడా కాదు, వాడు డాక్టర్ అవుతాడు డైరెక్ట్. ఇట్లా ఏదైనా నొత్తాంధ్రంటే పలానా టాబ్లెట్ పేరు తెచ్చి ఇది పొద్దుగాల సాయంత్రం వేసుకో అని చెప్పి డైరెక్ట్ ప్రిస్క్రిప్షన్ లేకుండా వాడు చెప్పేస్తాడు మొత్తం నోటిగానే. అట్లా మన దేశంలో ఊరుకు 100 మంది డాక్టర్లు ఉంటారు, వీళ్ళు చెప్తా ఉంటారు, వాడు పోతూ ఉంటాడు. నొప్పి పెడతాందంటే యాంటీబయాటిక్, పెయిన్ కిల్లర్ టాబ్లెట్ వేసుకోబో, డాక్టరే ఎంబీబీఎస్ చేసిండినే, ఎండి చేసిండు మొత్తం అలా ఇది వేసుకోపో అని చెప్పి చెప్తాడు. మరి దానికి అది వేసుకున్న తర్వాత ఎట్లాంటి పరిస్థితులకు గురవుతామన్నటువంటి విషయము డాక్టర్లు ఒక టాబ్లెట్ తయారు చేస్తే, ఒక డ్రగ్ తయారు చేస్తే దాన్ని ముందుగా పరీక్షించి ఆ పరీక్షలు అది నెగ్గిన తర్వాత చాలా సంవత్సరాలు, ఒక డ్రగ్ బయటికి రావాలంటే 1 సంవత్సరం నుంచి 3 సంవత్సరాల సమయం పడుతుంది. పూర్తి ఇంక్యుబేషన్ పీరియడ్ అయిపోయిన తర్వాత దాన్ని పరీక్ష చేసి ఇది ఎటువంటి హాని లేకుండా రోగాన్ని తగ్గించగలదు అన్నటువంటి ఒక నిర్ణయానికి వచ్చిన తర్వాతనే ఆ ప్రయోగం చేసిన తర్వాతనే దాని నుంచి అది మార్కెట్లోకి వస్తుంది. కానీ అంటే ఇప్పుడు అడ్డదారులు చాలా రకాలైనటువంటి ట్యాబ్లెట్స్ రావచ్చు, చాలా రకాలైనటువంటి ట్యాబ్లెట్స్ అప్రూవ్ కావచ్చు, అది వేరే విషయం. కానీ నిజానికి డాక్టర్లు ప్రిస్క్రిప్ట్ చేసే ప్రతి ఒక్క ట్యాబ్లెట్ కూడా ఆ విధంగానే వస్తుంది. కాబట్టి మీరు 4 సార్లు హాస్పిటల్ పోయి రాగానే నొప్పికి రోగానికి ట్యాబ్లెట్లు తెలియంగానే మనమే డాక్టర్ లెక్క ఊహించుకొని ఈ పెయిన్ కిల్లర్లు వేసుకోరి, లేకపోతే ఇంకోటి ఏదో పారాసిటమాల్ వేసుకోరి, బి కాంప్లెక్స్ వేసుకోరి అని చెప్పి ఎవరికి సలహాలు ఇవ్వకుర్రి. అదంతా మంచిది కాదు. పుష్కన వానుకున్న స్టేటస్కు అంటే వానుకున్న అప్పుడున్న హెల్త్ స్టేటస్కి వాడు మీరు చెప్పిన ట్యాబ్లెట్ వేసుకొని ఆయనతో పుష్కన పడితే నువ్వు ఎందుకు అక్కర రాకుండా అయితే చెప్పినందుకు. బలవంతంగా భూములు సేకరించం ఉత్తమ్, 2026 మార్చికి దేవాదుల పూర్తి చేస్తామని వెల్లడి. బలవంతంగా భూములు మీరెందుకు సేకరించుతాము అని చెప్పకనే చెప్తాడన్నట్టు విషయం అనేది అది. గుట్టల గంగారం దేవాదుల ఫైలాన్ వద్ద మంత్రులు పొంగులేటి, ఉత్తమ్ కుమార్ రెడ్డి, సీతక్క, చిత్రంలో ఎమ్మెల్యేలు మురళీనాయక్, కడియము శ్రీహరి, గండ్ర సత్యనారాయణరావు, నాగరాజు, యశస్విని, కలెక్టర్ దివాకర తదితరులు. ఇక్కడ ఏంటంటే రాజ్యాన్ని పులితోటి ఎందుకు పోల్చారని చెప్పి ప్రశ్న వచ్చినప్పుడు, సింహము ఆకలి అయితేనే చంపుతుంది, ఇంత తింటుంది, మిగతా జంతువులకు కిడిచిపెడితే పులి వట్టిగానే చంపుతుందట. అదేవిధంగా మీరు కూడా ఏంటంటే ఈ భూములను ఈ పేరుతోటి దోచుకుంటారు. అది అయ్యే నాటికి మనం చూసే నాటికి ఇంతవరకు ఏ ప్రాజెక్టు మొదలే కాలే, కానీ ఇది కేవలం ఆ పేరుతోటి దోచుకున్న తర్వాత ఎప్పుడో ఈ ప్రభుత్వము టర్మ్ అయిపోయే మూమెంట్లో మెల్లగా ఫౌండేషన్ వేస్తారు. ఫౌండేషన్ వేసిన తర్వాత ఇక కేంద్ర ప్రభుత్వం నిధులు కట్టగానే ఇదంతా అయిపోగానే, ఎలక్షన్ అయిపోగానే మొదలవుతుంది. కాబట్టి మనం ఇబ్బంది పడాల్సిన ఏం లేదు. నష్టపరిహారం కూడా ఎలక్షన్స్ అయిపోయిన వెంబటే నెల రోజుల లోపలనే ఖచ్చితంగా దాన్ని ఇష్యూ చేస్తామని చెప్పి చెప్తారు. అట్లా భూములు మాత్రం వాళ్ళ రిజిస్ట్రేషన్ అయిపోతాయి. శ్రీశైలం జల విద్యుత్ కేంద్రంలో 2020లో అగ్ని ప్రమాదం అనేది డిఈఏడిలదే నిర్లక్ష్యం, వారి పర్యవేక్షణ లోపంతోనే బ్యాటరీల మరమ్మతుల్లో తప్పులు. శ్రీశైలం జల విద్యుత్ కేంద్రంలో 2020 నాటి అగ్ని ప్రమాదంపై ప్రభుత్వానికి నివేదిక ఇచ్చిన నిపుణుల కమిటీ దాదాపు 3 సంవత్సరాల తర్వాత శ్రీశైలం జల విద్యుత్ కేంద్రంలో అగ్ని ప్రమాదం ఎట్లా జరిగిందన్నటువంటి విషయము ఈరోజు వెల్లడైందన్నట్టు. చాలా ఆశ్చర్యం అసలు. ఇంత
ఏడీలదే నిర్లక్ష్యం అట. ఇంత గొప్ప ముచ్చట రావడానికి 3 సంవత్సరాలు పట్టింది. ఏదైనా నిర్లక్ష్యం వల్లనే అవుతుంది. టెక్నికల్గా ఏం జరిగిందో దాన్ని పూర్తిగా ప్రజల ముంగట నివేదిక ఇవ్వాలి. రాజశేఖర రెడ్డి చచ్చిపోతే మన జేడి లక్ష్మీనారాయణ ఇచ్చినట్టు. మక్కలు ఆ ధరహో. వరంగల్ ఎనమామల వ్యవసాయ మార్కెట్లో శుక్రవారం మక్కలకు రికార్డు స్థాయిలో ధర పలికింది. క్వింటా 2960 చేశారు. మొక్కజొన్నలకు ఇంత ధర రావడం మార్కెట్ చరిత్రలో ఇదే తొలిసారని అధికారులు తెలిపారు. మరోవైపు 2 నెలల ముందే మార్కెట్కు కొత్త పత్తి వచ్చింది. క్వింటాకు 7000 ధర చెల్లించారు. పాత పత్తి క్వింటాకు 7500 పలికింది. కాస్త మంచి రోజులనే చెప్పుకోవచ్చు. అదేదో ప్రభుత్వాలు మారితే రేట్లు పెరిగినాయి అనుకుంటే మాత్రం తప్పు. పండిన పంటకే రేటు ఉంటుంది, దానికే డిమాండ్ ఉంటుంది. నీరు వస్తుందని కన్నీరు తుడుస్తుందని బండరాళ్ల భూమిని తీర్చిదిద్దుకున్న సోదరులు ఎస్ఆర్ఎస్పి జలాలు రాకపోవడంతో నిరాశ. సాగునీటి కోసం 38 బోర్లు వేసిన ఫలితం అంతంతే. అన్నదమ్ముల సాగుయోగంగా మార్చుకున్నటువంటి భూమి బండరాలను కొట్టి అంటే రాళ్లమయంగా ఉన్నటువంటి ఆ యొక్క ప్రాంతాన్ని పూర్తిగా చదును చేసి భూమిగా ఏర్పరచుకుంటే మరి అక్కడ ఎన్నిసార్లు 38 సార్లు బోర్లు వేయడం అంటే మామూలు విషయం కాదు. చాలా డబ్బు ఖర్చు అవుతుంది. అయినప్పటికీ కూడా వ్యవసాయం మీద ఉన్నటువంటి ప్రేమతోటి వాళ్ళు అక్కడ బోర్లు వేసే ప్రయత్నం చేసినప్పటికీ కూడా భూగర్భ జలాల యొక్క తగ్గుదల వల్ల, భూగర్భ జలాలు లేకపోవడం వల్ల, ఎస్ఆర్ఎస్పి జలాశయము నుంచి నీరు రాకపోవడం వల్ల మరి వాళ్ళు ఇంత దారుణమైనటువంటి పరిస్థితిని అనుభవించాల్సినటువంటి సందర్భం. కాబట్టి వాటర్ విషయం లోపల భూగర్భ జలాలు ఎందుకు తగ్గుతూ ఉన్నాయి? దేశము గ్లోబల్ వార్మింగ్ అనేది పెరుగుతూ ఉన్నది. దేశవ్యాప్తంగా అడవులు కొట్టివేయబడతా ఉన్నాయి, నరికివేయబడతా ఉన్నాయి. పచ్చదనం పూర్తిగా సర్వనాశనమయ్యే పరిస్థితికి వస్తూ ఉంది. మైదాన ప్రాంతాలు ఎక్కువ అవుతూ ఉన్నాయి. వాటర్ రిసోర్సెస్ అనేటివి మనం సరిగ్గా యూజ్ చేసుకునేటటువంటి పద్ధతి లేదు, ఇప్పటికీ లేదు. పోలవరం ప్రాజెక్టు వల్ల ఎన్నో నష్టాలు జరుగుతూ ఉన్నాయి. కాబట్టి దాని మీద ఒక క్లారిటీకి రాలేకపోతూ ఉన్నారు. ఇట్లా దేశవ్యాప్తంగా నిలిచిపోయినటువంటి ప్రాజెక్టుల వల్ల ఫ్లోయింగ్ ఆగిపోవడం, ఆ తర్వాత స్టోరేజ్ వాటర్ ఇట్లా, లేకపోతే ఇట్లాంటి కాళేశ్వరం లాంటి నిర్మాణాల్లో ఉన్నటువంటి లోపాల వల్ల ఇట్లా రకరకాలుగా ఉన్నటువంటి పూర్తి ఆ రిసోర్సెస్ని మనము ఓవైపు నాశనం చేసుకుంటూ ఇంకొక వైపు అడవుల్ని, పచ్చదనాన్ని సర్వనాశనం చేసే దిశగా ఈ భారతదేశం అడుగులు వేస్తోంది. కాబట్టి మైనింగ్ని భూమి కడుపులో బొక్కబెట్టే ప్రయత్నం చేస్తూ ఉంది, దోచుకునే ప్రయత్నం చేస్తూ ఉంది. కాబట్టి ఇట్లా రకరకాలైనటువంటి కారణాల వల్ల గ్లోబల్ వార్మింగ్ పెరుగుతూ ఉన్నది. భూగర్భ జలాలు అడుగంటిపోతూ ఉన్నాయి. కాబట్టి ప్రజలందరూ ఏకమైతే తప్పించి, అవగాహన చేసుకుంటే తప్పించి, విద్యార్థులు సర్టిఫికేట్లు కాక స్కిల్ పెంచుకుంటే తప్పించి, పూర్తి సమాజం గురించి అవగాహన, ప్రకృతి గురించి అవగాహన చేసుకుంటే తప్పించి ఈ దారుణమైనటువంటి సందర్భం నుంచి మనం బయటపడలేం. కాబట్టి ప్రతి ఒక్కరు కూడా దాన్ని ఖచ్చితంగా అవగాహన చేసుకుని దాని యొక్క ఆవశ్యకతను తెలుసుకునే ప్రయత్నం చేయాలని చెప్పి భావిస్తాం. ప్రాణం మీదికి తెచ్చిన సెల్ఫీ మోజు. ఒకసారి ఇక్కడ ఈ ఫోటో చూడురి. ఈ మహిళకు జరిగిన ప్రమాదం ఏంటి? అందరూ కలిసి కాపాడాల్సిన పరిస్థితి ఎందుకు వచ్చింది? ఇలా తాడుతోటి ఈ అమ్మాయిని, అది మన కాల్వనా లేకపోతే ఏంటిదో అది అందులోకి లిగ్గుతారు. ప్రాణం మీదకు తెచ్చిన సెల్ఫీ మోజు, కాలువలో పడిన మహిళను కాపాడిన స్థానికులు. హైదరాబాద్ నుంచి మిర్యాలగూడ వైపు కారు వెళ్తోంది. అందులో భార్యాభర్తలు సహా మొత్తం 4 కుటుంబ సభ్యులు ఉన్నారు. నల్గొండ జిల్లాలో మండల కేంద్రం వేములపల్లిలోని ఎడమ కాలువ బ్రిడ్జి వద్ద కాలువను చూసి కారులోని మహిళకు ఫోటోలు తీసుకోవాలనిపించింది. వెంటనే కిందకు దిగారు. కాలువ మెట్ల మీదకు వెళ్ళి సెల్ఫీలు తీసుకోవడానికి ప్రయత్నించారు. ఈ క్రమంలో జారి నీటిలో పడిపోయారు. ఆమెకు ఈత వచ్చిన నీటి ఉధృతికి ఈదలేక కొట్టుకుపోసాగారు. అదే సమయంలో అటు వెళ్తున్న ఆటోలో మాడుగులపల్లి మండలం గాజులపురానికి చెందిన జక్క నాగయ్య, జక్క నాగరాజు తదితరులు ఉన్నారు. నీటిలో పడిన మహిళను గమనించిన వారు ఆటో ఆపారు. కూలి పనులకు వెళ్ళి వస్తున్న వారిద్దరూ
వారిద్దరి వద్ద తాడు ఉండడంతో వంతెన మీదుగా దాన్ని కిందకు విడిచి మహిళను పైకి లాగారు. వంతెన వద్ద ఉన్న ప్రతికూల పరిస్థితుల్లో ఆమెను రక్షించేందుకు స్థానికులు చాలా శ్రమించవలసి వచ్చింది. షాక్కు గురైన మహిళ కుటుంబ సభ్యులు వెంటనే కారు ఎక్కి వెళ్ళిపోవడంతో వారి వివరాలేవి తెలియరాలేదు. పిచ్చి పిచ్చి వేషాలు వాడితే ఇట్లే ఉంటుంది. సెల్ఫీల మోజు ప్రాణాలు బలిగొన్నటువంటి వాస్తవాలు కూడా మనం చూసాం. కాబట్టి సెల్ఫీలు తీసుకునేటప్పుడు ఇట్లాంటి ప్రమాదకరమైనటువంటి ప్రాంతాల లోపల జాగ్రత్తగా ఉండాలి. ఇవి ఈనాటి ప్రధాన వార్తాంశాలు. ఇలాంటి న్యూస్ కోసం లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. స్టే ట్యూన్ టు ఎన్ఆర్ న్యూస్ అప్డేట్స్. ప్రతి క్షణం ప్రజాపక్షం. థ్యాంక్ యూ.